వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025లో వచ్చినటువంటి తెలుగు బిట్స్కు ఆన్సర్లు చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే, వీరు భారతదేశంలోని తొలితరము మానవ శాస్త్రవేత్తలలో ఒకరు. వీరు భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తలు ఒకరంట. మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్, గిడుగు వెంకటరామమూర్తి. గిడుగు వెంకటరామమూర్తి గారు భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తలలో ఒకరు. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. వేదాంగాలు. మరి వేదాంగాలని కింది వాటిలో వేటిని అంటారంటే దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్. ఫోర్త్ ఏముంది ఇక్కడ? శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, తర్వాత జ్యోతిష్యము మరియు కల్పం. సో ఇవన్నీ కలిపి వేదాంగాలు అని అంటారు. ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ దీనికి ఆన్సరు శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పం ఇవన్నీ కలిపి వేదాంగాలు. తర్వాత క్వశ్చన్ చూద్దాము. చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు మెరియు బసిడి బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా పై పద్యపాదాలు ఏ శతకంలోనివి? మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఆంధ్రపుత్ర శతకము. ఆంధ్రపుత్ర శతకంలో ఉన్నటువంటిది పై పద్యపాదం అనమాట. చూద్దాం మరోసారి. చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు మెరియు బసిడి బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా అనేటువంటి పద్యపాదాలు ఆంధ్రపుత్ర శతకం అనేటువంటి శతకంలోనివి అనమాట ఇవి. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. నిఘంటువును ఉపయోగిస్తూ అర్థాలు, పర్యాయ పదాలు వంటివి గుర్తించడము ఈ విద్యా ప్రమాణము. మరి ఏ విద్యా ప్రమాణం అంటే ఇది సెకండ్ ఆప్షన్ ఇక్కడ భాషా అంశాలు. నిఘంటువును ఉపయోగిస్తూ అర్థాలు, పర్యాయ పదాలు వంటివి గుర్తించడం అనేటువంటిది భాషా అంశాలు అనేటువంటి విద్యా ప్రమాణం కిందకి రావడం జరుగుతుంది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. చెన్ను పదానికి అర్థము. చెన్ను అనే పదానికి అర్థం ఏమంటే మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ అందమైన. చెన్ను అనే పదానికి అర్థము అందమైన అని అర్థం అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. శూరుడు అనేటువంటి పదానికి వ్యుత్పత్తర్థము. మరి వ్యుత్పత్తర్థము శూరుడు అనే పదానికి ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ శౌర్యమును ప్రదర్శించేటువంటి వాడు. మరి శూరుడు అంటే దానికి వ్యుత్పత్తర్థం ఏంటంటే ఇక్కడ శౌర్యమును ప్రదర్శించేవాడు అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. సత్యము శంకరమంచి గారికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది. సత్యము శంకరమంచి గారికి సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది ఏమన్నా ఇక్కడ? మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ అంట. ఫస్ట్ ఏముంది ఇక్కడ? హరహర మహాదేవ వీరి గేయ సంపుటి. హరహర మహాదేవ వీరి గేయ సంపుటి అంటే ఇది ఇతని గేయ సంపుటి కాదనమాట. మరి సత్యం శంకరమంచి గారికి సంబంధించి క్రింది వాక్యాలు సరికాదనమాట ఫస్ట్ది. మరి మిగతా మూడు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏవైతే ఇవన్నీ కూడా సత్యం శంకరమంచి గారికి సంబంధించినటువంటి అనమాట. ఒకసారి చూద్దాం అవి. ఎడారిలో కలువపూలు వీరి నవల. అదేవిధంగా వీరు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. కార్తీక దీపాలు వీరి కథ సంపుటి. ఈ మూడు కూడా సత్యం శంకరమంచి గారికి సంబంధించినటువంటి అంశాలు. ఫస్ట్ది మాత్రము సంబంధించినటువంటి అంశం కాదనమాట అది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. రాతిని ఈ పదంలోని ఉపవిభక్తి. రాతిని అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఉపవిభక్తి పేరు ఏమిటంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్ తి అనమాట. ఇక్కడ రాతిని అనేటువంటి పదంలో ఉన్నటువంటి ఉపవిభక్తి పేరు ఏమంటే తి ఇక్కడ. తర్వాత క్వశ్చన్ చూద్దాం. చంపదగిన ఎట్టి శత్రు తన చేత జిక్కినేని కీడు చెయ్యరాదు. చంపదగిన ఎట్టి శత్రు తన చేత జిక్కినేని కీడు చెయ్యరాదు పై పద్యపాదాలలో గసడదవాదేశ సంధి యొక్క పదం ఏమన్నాడు ఇక్కడ? మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ వన్ కీడు చెయ్యరాదు. మరి కీడు చేయరాదు ఏమవుతుంది ఇక్కడ? ఇది గసడదవాదేశ సంధి కావడము జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిని జతపరచండి. మరి ఇక్కడ మనకి ఆప్షన్లు ఇచ్చినాడు ఇక్కడ. చూద్దాం ఇక్కడ దీనికి ఏమంటే థర్డ్ ఆప్షన్ అంటే ఇక్కడ మరి థర్డ్ మొదటగా ఆకు సి ఆయముంది ఇక్కడ ఓ ఓ ఔ ఓ ఓ ఔ అనేటువంటి వీటిని ఏమంటారంటే దీనికి ఆన్సర్ సి కాబట్టి కంఠోష్టాలు అనమాట ఇవి. ఓ ఓ ఔలు కంఠోష్టాలు. తర్వాత సెకండ్ వన్ ఠా ఠా టా ఠా డా ఢా అణ ఇవి మూర్ధన్యాలు. డి ఆప్షన్ ఇక్కడ మూర్ధన్యాలు. మరి తర్వాత నెక్స్ట్ వన్ ఈ ఏముంది ఇక్కడ ఏ ఏ ఐ ఇవి కంఠతాళవ్యాలు. ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ ఏ అనమాట దీనికి ఆన్సరు. ఈకు ఏ కాబట్టి ఏ ఐ ఏమంటే ఇక్కడ కంఠతాళవ్యాలు. మరి నెక్స్ట్ లాస్ట్ ఏముంది ఇక్కడ తా థా దా ధా నా ఇది దంత్యాలు. బి ఆప్షన్ ఇక్కడ. సో లాస్ట్ ఈకు బి ఆప్షన్ కాబట్టి తా థా దా ధా అనేటువంటి దంత్యాలు. సో ఈ వీటికి ఆన్సర్ అనమాట. దీనికి ఆప్షన్ థర్డ్ ఆప్షన్ దీనికి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో సరి అయినది. మరి దీనికి సెకండ్ ఆప్షన్ అంట గాంగేయుడు అనేటువంటిది ఇక్కడ సరైనదంట. మరి ఏమి ఇచ్చినాడు ఇక్కడ? గాంగేయుడు షష్ఠి తత్పురుష సమాసము. గాంగేయుడు షష్ఠి తత్పురుష సమాసం అనేటువంటిది ఇక్కడ సరి కావడము జరుగుతుంది. మిగతా మూడు కూడా సో రాంగ్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరైనది
మరి దీన్ని కూడా థర్డ్ ఆన్సర్ ఇచ్చిన ఇక్కడ సిద్ధము. సిద్ధం ఏమంటే ఏముంది ఇక్కడ గురువు, లఘువు, లఘువు. కాబట్టి సో క్రింది వాళ్ళ సత్యం ఏమంటే ఇక్కడ సరైనది ఏమంటే ఇక్కడ సిద్ధం అనమాట. సిద్ధానికి వచ్చేటువంటి ఇక్కడ మనకి ఏమన్నా ఇక్కడ గురువు, లఘువు, లఘువు అనేట్టు రావడం జరిగింది ఇక్కడ. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిని జతపరచండి, క్రింది వాటిని జతపరచండి. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ. మరి సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ మనం ఏముంది ఇక్కడ సో ఫస్ట్ ఆకు కప్స్. కప్స్ అంటే ఏమంటే దీనికి ఆన్సర్ డి ఆన్సర్ ఇక్కడ 6 నుండి 10 సంవత్సరాల వయసు గల బాలురు. కప్స్ అంటే 6 నుండి 10 సంవత్సరాల వయసు గల బాలురు. మరి నెక్స్ట్ పెద్ద దీనికి ఆన్సర్ ఏంటి బి అనమాట గైడ్స్. గైడ్స్ అంటే అర్థమైంది ఇక్కడ 11 నుండి 16 సంవత్సరాల వయసు గల బాలికలు. గైడ్స్ అంటే 11 నుండి 16 సంవత్సరాల వయసు గల బాలికలు. నెక్స్ట్ ఈకు ఏ అనమాట. మరి ఈ చూద్దాము రోవర్స్. రోవర్స్ అంటే ఏంది ఇక్కడ 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు గల యువకులు. రోవర్స్ అంటే 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు గల యువకులు. మరి తర్వాత పెద్ద ఈ రేంజర్స్. రేంజర్స్ అంటే దీనికి ఆన్సర్ సి కాబట్టి 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు గల యువతులు. రేంజర్స్ అంటే 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు గల యువతులు. సో ఇది దీనికి ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మీకు ఎల్లేడల శుభం కలుగుగాక, మీకు ఎల్లేడల శుభం కలుగుగాక. ఈ వాక్యం అనేటువంటిది ఏ వాక్యం అంటే ఇది మరి దీనికి సెకండ్ ఆన్సర్ ఇక్కడ ఆశీరర్థక వాక్యము. ఆశీరర్థక వాక్యం అనమాట ఇది. మీకు ఎల్లడెల శుభం కలుగుగాక అంటే ఇది ఆశీరర్థక వాక్యము కావడము జరుగుతుంది. దీనికి సెకండ్ ఆప్షన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణము. ఈ మాటలు మరి ఎవరెవరితో అన్నారంటే ఇది చూద్దాం. ఇక్కడ దీనికి ఆన్సర్ తాడంట పలితుడు రోమశుడితో అన్నాడు. పలితుడు రోమశుడితో అన్నాడు. నిజానికి జాతి లక్షణము కాదనలేని వైర లక్షణం అనేటువంటి మాటలు పలితుడు రోమశుడితో అన్నాడు అనేటువంటి దీనికి ఆన్సర్ అవుతుంది థర్డ్ ఆప్షన్ ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మూత తెరిస్తే ముత్యాల పేరు. మూత తెరిస్తే ముత్యాల పేరు. ఈ పొడుపుకు విడుపు. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ దంతాలు. మూత తెరిస్తే ముత్యాల పేరు అనేటువంటి దంతాల కిందికి రావడము జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పరివర్తన వ్యాకరణ సిద్ధాంతకర్త. పరివర్తన వ్యాకరణ సిద్ధాంతకర్త మీ ఆన్సర్ దీనికి ఆన్సర్ థర్డ్ వన్ నోమ్ చామ్స్కీ. పరివర్తన వ్యాకరణ సిద్ధాంతకర్త ఎవరంటే నోమ్ చామ్స్కీ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. స్పష్టీకరణలు లక్ష్యాలకు సంబంధించి సరైనటువంటివి. స్పష్టీకరణలు లక్ష్యాలకు సంబంధించి సరైనటువంటివి. మరి దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ సో ఫోర్త్ అంట ఈ ఆ కాబట్టి వరుసగా ఆ నుంచి ఈ వరకు చూద్దాం మనం. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఇది కాదు కాబట్టి ఫస్ట్ ఏముంది ఇక్కడ ఆ అనేటువంటిది బహుగ్రంథ పఠనం చేయడము. బహుగ్రంథ పఠనం చేయడం ఏమిటి ఇక్కడ ఇది భాషా అభిరుచి కిందికి రావడం జరుగుతుంది. భాషా అభిరుచి అనమాట. సెకండ్ ఏమి ఇచ్చిన ఇక్కడ కవులను కళాకారులను గౌరవించడము. కవులను కళాకారులను గౌరవించడం ఇది సముచిత మనోవైఖరి అనమాట. ఇది సముచిత మనోవైఖరి. అదేవిధంగా అసంపూర్ణ రచనలు పూరించడము. అసంపూర్ణ రచనలు పూరించడం ఇది సృజనాత్మకత శక్తి అనమాట. అసంపూర్ణ రచనలు పూరించడం అనేటువంటిది సృజనాత్మకత శక్తి. ఇక్కడ పెద్ద అయ్యని మనకు ఆన్సర్ కాదు కూడా పక్కన పెట్టేస్తుంది ఇక్కడ దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమంటే ఉదాహరణలను విద్యార్థులతో పరిశీలింపజేసి వాటిలో సహజంగా కనిపించే ధర్మాల్ని గ్రహింపజేసి తద్వారా సూత్ర నిర్మాణం చేయించేటువంటి పద్ధతి. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ వైయాకరణ పద్ధతి. వైయాకరణ పద్ధతి అనమాట. చూడండి ఇక్కడ ఉదాహరణలను విద్యార్థులతో పరిశీలింపజేసి వాటిలో సహజంగా కనిపించే ధర్మాల్ని గ్రహింపజేసి తద్వారా సూత్ర నిర్మాణం చేయించేటువంటి పద్ధతి పేరు ఏమంటే వైయాకరణ పద్ధతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నటువంటి వారు ఎవరంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ఇజ్లర్. ఇజ్లర్ అనమాట. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నటువంటి వారు ఎవరంటే ఇజ్లరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యారంగంలో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన విధానము అని గిజుభాయ్ బదేకా అభిప్రాయపడినటువంటి పద్ధతి ఏమిటి? మరి దీనికి ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ మాంటిస్సోరీ పద్ధతి. మాంటిస్సోరీ పద్ధతి విద్యారంగంలో ఇది ఒక విప్లవాత్మక ఆలోచన విధానం అని గిజుభాయ్ బదేకా అభిప్రాయపడినటువంటి పద్ధతి ఏమంటే ఇక్కడ మాంటిస్సోరీ పద్ధతి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నియోజనాల గురించి సత్యాలు. నియోజనాల గురించి సత్యాలు. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఏముంది ఇక్కడ చిన్న పెద్ద ఈ అనమాట. చూద్దాం. మీకు శిశు అభ్యసనానికి బోధనా లక్ష్యానికి సంబంధించినవి నియోజనాలు అనేటువంటి ఏమైతే ఇక్కడ నియోజనాలు అనేటువంటివి శిశు అభ్యసనానికి బోధనా లక్ష్యానికి సంబంధించినటువంటివి. అదేవిధంగా లాస్ట్ది విద్యార్థి భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తాయి. చూడండి
శిశు అభ్యసనానికి బోధనా లక్ష్యానికి సంబంధించినవి నియోజనాలు. అదేవిధంగా విద్యార్థి భాగస్వామ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తాయి. ఇవి నియోజనాల గురించి సత్యాలు అన్నమాట. ఇవి మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. విద్యార్థులు సక్రియాత్మక భాగస్వాములవుతూ సహకార అభ్యసనం చేసే విధంగా ఉండేటువంటి పద్ధతి. దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చిన చర్చా పద్ధతి అంట. విద్యార్థులు సక్రియాత్మక భాగస్వాములవుతూ సహకార అభ్యసనం చేసేటువంటి విధంగా ఉండేటువంటి పద్ధతి పేరు ఏమంటే చర్చా పద్ధతి. చర్చా పద్ధతి. మరి లాస్ట్ చివరి క్వశ్చన్ చూద్దాము. 10 కథల పుస్తకాలు చదివిన తర్వాత 11వ పుస్తకంగా పాఠ్య పుస్తకం ఉండాలి అన్నటువంటి వారెవరంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్ ప్రొఫెసర్ కృష్ణకుమారు. సో దయచేసి మీకు వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.